ఇవాళ భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం జనవరి 26 కదా. ఈనాడులో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్గా ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గారు, మాజీ ఉపకులపతి, ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయం, చాలా 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 మంచిది. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, మనం చిన్నప్పుడు గుర్తుందో లేదో మీకు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణము, దీనికి అర్హుడు కావడానికి సర్వదా కృషి చేస్తాను, నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను అంటే మనం ఒక ప్రతిజ్ఞ చదువుతాం. ఆ ప్రతిజ్ఞలో ఉన్న ప్రతి వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని ఏంటో చెబుతున్న ఆర్టికల్ ఇవాళ ఈనాడులో వచ్చింది. చాలా మంచి ఆర్టికల్. భారతదేశం నా మాతృభూమి, ఎందుకు మాతృభూమి అనే పదం వాడాలి అనే దానికి సంబంధించే వివరణ ఇచ్చారు ఇందులో. యాక్చువల్గా మాతృదేవో భవ అంటాం మనం, మాతృదేశం అని అంటాం మనం, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ మనం జన్మభూమి యొక్క గొప్పతనాన్ని అత్యంత ప్రాచీన కాలం నుంచి, రామాయణ కాలం నుంచి చెప్పుకుంటూ వస్తాం మనం. అలాగే భారతీయులందరూ నా సహోదరులు అంటే అర్థం అందరికీ ఒకటే తల్లి, ఎవరామె? భరతమాత. మనందరం భరతమాత పిల్లలం కాబట్టి ఒకటే జనరేషన్, అంటే ఒకటే సంతతి, ఒకటే సహోదర తత్వం. నిజానికి ఇది టెక్నికల్గా చూసినా కూడా రైటే. అసలు మానవులందరూ కూడా లాజికల్గా చూద్దాం, పెద్ద ఆశ్చర్యపోయేదే ఉంది. కొన్ని వేల 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 సంవత్సరాల కిందట, ఇవాళ భారతదేశ జనాభా 140 కోట్లు, 100-150 సంవత్సరాల కిందట అయితే కనుక 40 కోట్లు. ఇలా వెళ్తే 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 100 మంది అయితే ఉంటుంటారు కదా. ఆ 100 మందికి మళ్ళీ అంతకన్నా ముందు ఒక 50 మంది ఉంటారు కదా. ఆ 50 మంది కన్నా ముందు ఒక 10 మంది ఉంటారు కదా. 10 మంది కన్నా ముందు ఒకడే ఇద్దరు ఉండాలిగా, ఒక స్త్రీ ఒక పురుషుడు ఎప్పుడూ ఉన్నారుగా. మిగతా మత గ్రంథాలు ఏం చెప్పే పక్కన పెడదాం, కామన్ సెన్స్ అప్లై చేస్తే కొన్ని వేల సంవత్సరాల కిందట హఠాత్తుగా ఎక్కడి నుంచో మానవులందరూ ఊడిపడలేదుగా. అంటే ప్రపంచ జనాభా అంతా 800 కోట్లు అయితే 800 కోట్లు వెనక్కి 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 వెళ్తే ఎంతమంది ఉంటారు లాస్ట్లో? అంటే ఆ లాస్ట్లో ఫస్ట్లో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరికి 2, 3, 4, 5 పుట్టారు. ఆ 4, 5 మళ్ళీ 5, 6 పుట్టారు. 5, 6 మళ్ళీ 100 మంది పుట్టారు. 100, 200 అయ్యారు. దాని అర్థం ఏంటి? మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది అర్థం చేసుకోవడానికి వచ్చేవే పండగలు. ఏ పండగలు? జాతీయ పండగలు. ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ, ప్రతిజ్ఞ చదువుకోవడం కానీ, జనగణన పాడుకోవడం కానీ, వందే మాతర ఆలాపన చేయడం కానీ. ఇది అర్థం కానప్పుడు ఎన్ని జెండాలు ఊపినా, ఎన్ని స్వీట్లు పంచుకున్నా, ఎన్ని ఆడంబరాలు చేసుకున్నా, ఎన్ని సెల్ఫీలు తీసుకున్నా బతుకు వృధా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.